ఈరోజు నవంబర్ 24వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్ అంటే వంటంలో పెద్ద చర్చి రైల్వే స్టేషను 10వ నెంబర్ ప్లాట్ఫారం ఎదురుగా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడే నా అంతరంగము రక్షణానంద భాగ్యమే. రక్షణానంద భాగ్యం వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. కాబట్టి 24వ తారీఖు నవంబర్ 2024 సంవత్సరం ఆదివారం ఇక్కడ ప్రేయర్ అయిన తర్వాత కూడా ఇదిగో ఈ 1000 స్థుతుల పుస్తకం ప్రశాంతంగా చదువుకుంటూ ఒంటరి వాడిని, అందుకని ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే నాకు సమాధానంగా ఉంటుంది. నాకే కదా బైబిల్ మీరు చదివినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఆయన సన్నిధిలో ఒక దినం మనల్ని లోకం నుండి దేవుడు వేరుపరిచాడు. ఆ లోకంతో మనం ఉండకుండా, టీవీతో మనం ఉండకుండా, సినిమాలు, షికారులు, పబ్బులు అవన్నీ వాటితో లేకుండా దేవునితో ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఇంకొక బిట్ పాడేసి ముగిస్తాను. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందుతా. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు ఈ దృశ్యాన్ని దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.